తయారీ రంగంలో ఇండియా దూసుకెళ్తుంది. తాజాగా ఆ రంగంతో కొత్త రికార్డును సాధించింది. 99% పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నట్టు ఎలక్ట్రానిక్స్ ఇన్స్పిరేషన్ టెక్నాలజీ సహాయక మంత్రి జితిన్ ప్రసాద్ పార్లమెంటులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,90,366 కోట్ల నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,52,000 కోట్లకు పెరిగింది. FY 2014-15లో భారతదేశంలో విక్రయించబడిన మొబైల్ ఫోన్లలో 74% దిగుమతి అయ్యాయి. ఇప్పుడు భారతదేశంలో తన మొబైల్ హెడ్సెట్లో 99.2% దేశీయంగా తయారు చేస్తుంది. ఈ మార్పు ఎలక్ట్రానిక్స్ తయారీలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా భారత్ మొబైల్ ఎగుమతి రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. ఎలక్ట్రానిక్స్ రంగం ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. పరిశ్రమ ప్రోత్సహించే లక్ష్యంతో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు ఈ వృద్ధికి కారణమయ్యాయి. 76,000 కోట్ల పెట్టుబడితో సెమికాన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సెమికాన్ ఇండియా కార్యక్రమం ద్వారా సెమీ కండక్టర్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ, హార్డ్వేర్ తయారీకి మద్దతు ఇవ్వడానికి ఇతర పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్, సెమీ కండక్టర్స్ తయారీని ప్రోత్సహించే పథకం తీసుకొచ్చింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో భారతదేశం పోటీతత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం ఎలక్ట్రానిక్స్ తయారీలో సవాళ్లను ఎదుర్కొంటుంది. అధిక మూలధన వ్యయ అవసరాలు, ఎక్కువ గర్భధారణ కాలాలు, ఉత్పత్తి స్థాయి ప్రభావం, పోటీతత్వం వంటి అంశాలు భారత్ ముందున్న సవాళ్లు. గ్లోబల్ నాణ్యత, ధరల పోటీ కూడా భారత్కు ఆందోళన కలిగిస్తుంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో భారతదేశం పురోగతిపై చర్చిస్తూ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. బలమైన సెమీ కండక్టర్స్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం భారతదేశ ఎలక్ట్రానిక్ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.